వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకెర సాగు అంటే ముఖ్యంగా ఇందులో కాకెర ఏ టైంలో వేసుకుంటే మనకు రేటు దొరికే అవకాశం ఉంటుంది, కాకెరకు ఏ టైం అనుకూలం, ఏ సమయం అనుకూలం అనేది ఈ వీడియోలో కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. కొందరు అడగడం జరిగింది రైతులు కాకెర ఎప్పుడు సాగు చేయాలనేది. ముఖ్యంగా కాకెర అనేది తీగజాతి పంట కాబట్టి కంపల్సరీగా మీరు ఏ తీగజాతి పంటను తీసుకున్నా మనకు చలికి తక్కువ టెంపరేచర్, చలి ఎక్కువగా ఉన్నదంటే వాటిలో గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోడర్ మిల్యూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెండోది హై టెంపరేచర్, మనకు ఏప్రిల్ 15 తర్వాత దాదాపు ఏప్రిల్ మే ఈ 2 నెలలలో కంపల్సరీగా టెంపరేచర్ 45 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 15 తర్వాత మే 30 వరకు ఈ 40-45 రోజులలో హై టెంపరేచర్లో పాలినేషన్ సరిగా జరగక మనకు పూత అనేది సరిగా ఆగదు, మొక్క కూడా గ్రోత్ తక్కువ ఉంటుంది, ఆడపూత ఫిమేల్ ఫ్లవరింగ్ అనేది కూడా రాదు, ఎందుకంటే పాలినేషన్ జరగదు. ఈ టెంపరేచర్కు తేనెటీగలు కానీ ఈ పాలినేషన్ సంబంధించిన ఏవైనా వచ్చే అవకాశం పంటలపై చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పాలినేషన్ జరగదు, కాబట్టి మనకు ఆడపూత రాదు, కాబట్టి మనకు ఇది ఇబ్బంది అవుతుంది, అంటే మనకు ఈల్డింగ్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ టెంపరేచర్లో. కాబట్టి మీరు చలి అంటే నవంబర్ డిసెంబర్ ఆ 2 నెలలు, దాదాపు నవంబర్ డిసెంబర్లో తర్వాత వచ్చేసి ఏప్రిల్ 15 తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ తర్వాత మే 20-30 ఆ ప్రాంతంలో మీకు జనరల్గా గుర్తు ఏంటంటే ఎక్కువ చలి ఏ నెలలో ఉంటుంది, మీ ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనకు పంట అనేది కటింగ్ అనేది లేకుండా చూసుకోవాలి. క్రాప్ అంటే మనకు పూత వచ్చి కటింగ్ అంటే ఇప్పుడు టెంపరేచర్ ఏప్రిల్ 15 మే ఈ టైంలో మనకు పూత ఖాతా అనేది మనకు అంటే ఫ్లవరింగ్ కాయడం అంటే ఈల్డింగ్ రావడం అనేది రాకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు చలికాలంలో మీకు కంపల్సరీగా మీకు ఈ పూత ఖాతా టైం ఉన్న మీరు గ్రోత్ అనేది నవంబర్ డిసెంబర్లో కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక 15-20 రోజులు డిఫరెంట్ ఏం కాదు, దాన్ని ఆ డిఫరెంట్ని మీరు చూసుకొని మీరు క్రాప్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు కాకెర తీసుకున్నట్లయితే మీరు చలికాలం నవంబర్ డిసెంబర్ జనవరి 15 వరకు మనకు చలి ఉంటుంది, దాదాపు 2 నెలలు 2 నెలల 15 రోజులు చలి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే చలి కొంత 50% చలి అయిపోయింది, ఇంకో 50% ఉంది, అప్పుడు మనం వేసుకోవాలి. టెంపరేచర్ ఆ విధంగా ఉన్నప్పుడు కూడా పూర్తిగా కాకుండా ఒక 50% టెంపరేచర్ ఎక్కువగా ఉన్న టెంపరేచర్ అయిపోయింది అంటే ఒక 50% అలా వేసుకోవాలి. అంటే 50% సగం కాలం అయిపోయింది, ఇంకో సగం కాలం ఉంది, ఆ సగం కాలాన్ని మనం కొంత కవర్ చేస్తే మనకు అన్సీజన్లో వేసుకొని మంచి మనకు రేట్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాకెర ఏంటంటే మనం నవంబర్ ఫస్ట్ వీక్ వేసుకున్నాం అనుకోండి, సోయింగ్ చేసుకున్నాం అనుకోండి, నవంబర్ డిసెంబర్ 2 నెలలు చలి ఉంటుంది. ఆ 2 నెలలకు గ్రోత్ అనేది అస్సలు రాదు, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈల్డింగ్ తక్కువ వచ్చినా మనకు రేట్ దొరికే అవకాశం ఉంటుంది, కానీ గ్రోత్ సరిగా ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ డిసెంబర్ 2 నెలల కంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అంటే నవంబర్ కొంత చలి అయిపోయింది, ఇంకా చలి ఎంత ఉంది, ఒక నెలనే ఉంది, ఆ నెల కొంత మనం కవర్ చేసుకుంటే మనకు ఈల్డింగ్ కొంత తక్కువ వచ్చినా రేటు మంచిగా దొరుకుతుంది. కాబట్టి ఈ 2 నెలలు చలి ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ విడిచిపెట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్ మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, జనవరి 10 వరకు కొంత గ్రోత్ తక్కువగా ఉన్నా మీరు ఏం చేయాలంటే ఇటువంటి అన్సీజన్లో వేసుకున్నప్పుడు గ్రోత్ తక్కువ ఉంటుంది. కాబట్టి 3 to 4 డేస్కి ఒకసారి, 4 to 5 డేస్ లేదా కంపల్సరీగా గ్రోత్ ప్రమోటర్స్ ఏదో ఒకటి స్ప్రే చేయండి. బయోవిటా కానీ అంబిషన్ కానీ ఏదో ఒకటి గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీగా మీరు స్ప్రే చేసుకోండి. ఆ విధంగా అయితే గ్రోత్ బాగా వస్తుంది. కింద ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువగా ఇచ్చుకోవాలి, కంపల్సరీగా ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చుకోవాలి నార్మల్ టైం కంటే, గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి. అప్పుడు మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ కాకెర సోయింగ్ చేసుకుంటే జనవరి 15 వరకు ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే గ్రోత్ ప్రమోటర్స్ ఫెర్టిలైజర్స్ మన గ్రోత్ దాదాపు బాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు జనవరి 15 తర్వాత ఫిబ్రవరి మార్చ్ అప్పుడు మంచి కాకెరకు అనుకూలమైన టైము. ఫిబ్రవరి మార్చ్లో మనకు టెంపరేచర్ పెరుగుతుంది, ఈ చలి తగ్గుతుంది. ఫిబ్రవరి మార్చ్ టెంపరేచర్ అనేది మంచి అనుకూలమైన టైము, మనకు బాగా వస్తుంది, కాకెర టెంపరేచర్ని తట్టుకుంటుంది, కొంత బీర తట్టుకోకుండా. ఫిబ్రవరి మార్చ్లో మీరు మంచి ఈల్డింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో వేయండి, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో మీరు కాకెర వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎండాకాలం ప్లాన్ ఏప్రిల్ మే. అయితే మీకు ఇప్పుడు మనకు ఫ్రూటింగ్ అనేది ఫ్లవరింగ్ ఉండదు, కాబట్టి ఏం చేయాలంటే మే ఫస్ట్ వీక్లో కాకెర మీరు నాటితే మీకు ఆ జూన్ 10 వరకు కొంత ఎండలకు గ్రోత్ ఉన్నా మనకు తక్కువగా ఉన్నా మీరు సేమ్ ఫెర్టిగేషన్ ఇచ్చుకోండి, బాగా గ్రోత్ ప్రమోటర్స్ ఇచ్చుకుంటే జూన్ 15-20 వరకు అంటే 45-50 రోజులు అంటే మనకి 50-55 రోజులకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కాకెర ఈ జూన్ 20 వరకు టెంపరేచర్ తక్కువై వాతావరణం కూల్ కావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాతావరణం కూల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాలినేషన్ జరుగుతుంది, పూత ఆగుతుంది, ఆటోమేటిక్ ఈల్డింగ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ చేసేది
చెప్పేది ఏంది, మే జూన్ 15 వరకు పెంచుకోవాలి, చెట్టును పెంచుకోవాలి. అంటే శాఖీయ పెరుగుదల మనకు మొక్కను పెంచాలి అంటే కంపల్సరీగా మనకు 1261 390 ఇవి ఎక్కువ ఇవ్వడము, దాంతోపాటు మెగ్నీషియం ఎక్కువగా ఇవ్వడము, ఎందుకంటే మెగ్నీషియం ఫోటోసింథసిస్ బాగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోత్ ప్రమోటర్స్ వాడడం, అంటే పెరుగుతుంది. గ్రోత్ ప్రమోటర్స్ అంటే పెరుగుతుంది, అంటే ఎమైనో యాసిడ్స్, ఫాల్విక్ యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ వాటి వల్ల పెరుగుతుంది. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మే ఫస్ట్ వీక్ కాకర వేసుకోండి, తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్ వేసుకోండి కాకర. దాదాపు మీకు మంచి రేట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఇది మనకు కంపల్సరీగా ఎండాకాలం మే ఫస్ట్ వీక్ వేసుకున్న వాళ్ళు కంపల్సరీ స్టేకింగ్ వేసుకోండి కాకర. నెక్స్ట్ ఇది డిసెంబర్లో వేసుకున్న వాళ్ళు స్టేకింగ్ వేసుకుంటే 100% బెటర్ వేసుకోవాలి. లేదు వీలు లేని వాళ్ళు కింద కూడా సాగు చేయవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఒక కాలువను ఒక 1.5 feet కాలువ తీసుకోండి వాటర్ పోవడానికి, పక్కకు ఇటు 5 feet బెడ్ చేసుకోండి, ఆ బెడ్కు 2 వైపులా నాటుకోండి, ఒక 2 feet దూరం మొక్కకు విత్తనం నాటుకుంటే ఆటోమేటిక్ కింద కూడా సాగు చేసుకోవచ్చు. కొంత ఈల్డింగ్ తక్కువగా ఉన్నా మీకు మంచి రేట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇది మనకు కాకెర సోయింగ్ చేసుకునే టైము డిసెంబర్ ఫస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్. లేదు సార్ ఇప్పుడు వీలు కాదు, ఆ టైంలో ఎవరికైతే వీలు కాదు, ఆల్రెడీ పంటలు ఉంటాయి, వేరే టైంలో మేము సాగు వేసుకోవాలి అంటే అప్పుడు కూడా సాగు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను చెప్పిన ఆ నవంబర్ టైం కాకుండా నేను చెప్పిన ఈ ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు, ఈ ఏప్రిల్ మేలో అప్పుడు క్రాప్ రాకుండా చూసుకొని మీరు సాగు చేసుకోవచ్చు. లేదు మీరు మార్చి లాస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వేసుకున్నారనుకోండి, మే 15 నుండే మే 20 నుండే మీకు క్రాప్ పూత కథ వచ్చి మీకు మెల్లగా దిగుబడి స్టార్ట్ అయి ఉంటే మీకు జూన్ 10 వరకు ఏదైతే 15 వరకు ఈ 20 రోజుల క్రాప్ అనేది సరిగా రాదు, పాలినేషన్ జరగక. కాబట్టి అప్పుడు మీకు కొంత ఇబ్బంది అయ్యే అంటే వస్తుంది. తర్వాత జూన్ తర్వాత మళ్ళీ క్రాప్ మనకు ఆటోమేటిక్గా అందుకుంటుంది ఈల్డింగ్ అనేది, బట్ అప్పుడు కొంత ఈల్డింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పింది పూర్తిగా వీడియో చూసి 1-2 సార్లు చూసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. అంటే నేను కొంత చెప్పడంలో అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వీలైనంత వరకు 1-2 సార్లు చూసి అర్థం అవుతుంది. అర్థం కాకుండా కింద కామెంట్లో అడగండి. సెప్టెంబర్లో కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో వేసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 15 వరకు మంచి గ్రోత్ వస్తుంది. అక్టోబర్ 15 నుండి మనకు నవంబర్ 15 ఇక చలి స్టార్ట్ అయ్యి తీవ్రంగా వరకు మనకు కొంత ఈల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది. గ్రోత్ బాగా వచ్చి పూత కాత ఏర్పడుతుంది కాబట్టి ఈల్డింగ్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సెప్టెంబర్లో కూడా వేసుకోవచ్చు, బట్ మళ్ళీ అక్టోబర్లో వేసుకోవద్దు. అక్టోబర్ ఫస్ట్ వీక్ వేసుకున్నారు అనుకోండి, మీకు నవంబర్ డిసెంబర్లో ఫుల్ చలి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి, నేను అక్టోబర్ ఫస్ట్ వీక్లో వేసుకున్నాను, అప్పుడు వేసుకోవద్దు కానీ వేసుకున్నా. కానీ ఈ నవంబర్ డిసెంబర్లో మరి ఆ వాతావరణం ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి చలి ఉన్నా నాకు బూడిద అంటే ఈ మనకు ఫంగల్ డిసీజ్ రాలేదు, పౌడర్ మిల్లు బూడిద తెగులు రాలేదు, ఈల్డింగ్ కూడా మంచిగా మనకు బీరలో 10 టన్నులు 8 నుంచి 10 టన్నులు వచ్చింది, దిగుబడి కూడా బాగా వచ్చింది, ఇబ్బంది కాలేదు. కానీ అన్ని సమయంలో అది సాధ్యం కాకపోవచ్చు. కావలిస్తే మీకు లాస్ అనేది ఉండదు, కంపల్సరీగా మీకు ఈల్డింగ్ తగ్గుతుంది, పెట్టుబడి వెళ్తుంది, మనకు కొంత మినిమం రేటు కాకెర బీర ఇటువంటి వాటికి రేటు కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మినిమం 25-30 రూపాయల కంటే తక్కువ ఉండదు, 25 రూపీస్ కంటే తక్కువ ఉండదు నేను చూసినంత వరకు అయితే. కాబట్టి మనకు కంపల్సరీగా మనకు బెనిఫిట్ అనేది వస్తుంది, ఇబ్బంది లేదు. బట్ మనకు వేసుకున్నాం కానీ మంచి ఈల్డింగ్ రావాలి, మంచి మనకు ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ డబ్బులు రావాలని ఉంటుంది. కాబట్టి మీరు ఈ సీజన్లను చూసుకొని వేసుకోండి. ముఖ్యంగా వర్షాకాలం మేలో వేసుకున్న వాళ్ళు అయితే వర్షాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేకింగ్ చేసుకోండి. మామూలు సెప్టెంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో వేసుకున్న వాళ్ళు మామూలుగా ఇది చేసుకోండి. ఇది మనకు ఇది వేసుకునే దూరము, దీనికి విత్తనాలు ఎన్ని పడతాయి, వీటిలో వచ్చే డిసీజ్ ఇవన్నీ మళ్ళీ కంపల్సరీగా అతి త్వరలో వేరే వీడియో చేస్తా, ఆ వీడియోలో వాటి గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. మంచి వెరైటీస్ని ఎన్నుకోండి, తెలిసిన ఫీల్డ్లలో వెళ్ళండి, రైతుతో మాట్లాడండి, పూర్తి అవగాహన చేసుకొని వెళ్ళండి. కొత్తగా చేసేవారు పూర్తిగా లేకుండా ఒక 1/2 ఎకర్ మాత్రమే సాగు చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత తెలిసిన అనుభవం అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.